వేసవిలో వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబర్చే చక్కటి పానీయం గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటగా ఒక గిన్నెలో గోండ్ కటీరా కొద్దిగా ఒక 5-6 గింజలను తీసుకొని నీటిలో నానబెట్టాలి. అదేవిధంగా 2 స్పూన్ల మెంతు పొడిని కూడా వేరొక బౌల్లో తీసుకుని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పోసి నానబెట్టాలి. అదేవిధంగా చియా సీడ్స్ని కూడా వేరొక బౌల్లో తీసుకుని అవి కూడా ఒక 2 స్పూన్లు నానబెట్టాలి. ఇలా ఈ 3 కూడా రాత్రంతా నీళ్ళలో నానబెట్టి కనీసం 8 గంటలు నీళ్ళల్లో నానినప్పుడు వాటిలో ఉండే పోషకాలు, ఫైబరు అంతా కూడా బయటకు వచ్చి చక్కటి ఆరోగ్యాన్ని మనకి అందిస్తుంది. మొదటగా ఈ మెంతు పొడి నానబెట్టిన నీటిని ఫిల్టర్ సహాయంతో వడబోసి ఒక లోటాలోకి వేరుగా తీసుకోవాలి. వీటికి సంబంధించిన పోషకాలన్నీ కూడా నేను వేరే వీడియోలో మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇలా వడబోసినప్పుడు గట్టిగా పిండేయకూడదండి. ఎంతవరకు వడబోస్తే అంతవరకే రావాలి. దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేయాలి. వేసి ఒకసారి కలిపిన తర్వాత గోండ్ కటీరా, నానబెట్టిన గోండ్ కటీరాని కూడా కావాల్సినంత అంటే 2 నుంచి 3 గరిటెల వరకు అది కూడా మనం కలుపుకోవాలి. కలుపుకునే ముందు గోండ్ కటీరా గడ్డలుగా ఉన్నప్పుడు దాన్ని చితుపుకొని అప్పుడు మాత్రమే దాన్ని కలపవలసి ఉంటుంది. అది కూడా కలిపిన తర్వాత గరిటెతో ఆ పానీయం మొత్తాన్ని కలిపి పెట్టాలి. తరువాత ఒక నిమ్మబద్దం తీసుకుని దాన్ని కూడా ఆ నీటిలో పిండాలి. నిమ్మకాయలో అబ్జార్ప్షన్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా నిమ్మకాయను పిండాలి. అలాగే రుచి కోసం కొద్దిగా తేనెని ఒక 2 స్పూన్ల వరకు కలిపి కన్సిస్టెన్సీ కోసం అంటే పలచగా ఉండటం కోసం కొద్దిగా అలవాట సరిపడా నీళ్లు పోసుకొని కలిగి పెట్టిన తర్వాత ఒక గ్లాసులోకి తీసుకొని తాగినట్టయితే వేసవిలో తాపాన్ని చల్లార్చే చాలా చల్లని పానీయం, ప్రతి ఒక్కరూ తాగవలసిన పానీయం రెడీ అయినట్టే.